అందరికీ మేమైతే సమ్మక్కని చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే దేవుడికి దీపం పెట్టేసాం. ఒక 2 అయితే సమ్మక్కని చేసేటప్పుడు ఒక 5 కొబ్బరికాయలు తీసుకొచ్చినాం. ఈ దేవుళ్ళందరికీ 2 కొబ్బరికాయలు కొట్టేస్తాం. తర్వాత హలో సమ్మక్కని చేసే ముందు అయితే ఒక పోచమ్మకి కొబ్బరికాయ కొట్టాలి అంటారు. సో మేమైతే చెంబులోని మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొని చెంబునైతే మేము పోషమ్మలాగా కొలుస్తాం. కొబ్బరికాయ కొట్టాలి. చెంబుని మొత్తం పూజించుకోవాలి. కొంచెం ముందు బొట్టు పెట్టేసుకొని ఇలా ఒక అగరబత్తి పెట్టేసుకొని ఇప్పుడు మనం కొబ్బరికాయని కొట్టేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేవుని వేసేటప్పుడైనా మనం ఫస్ట్ సమ్మక్క మనకి మన పోషమ్మ చాలా ఇంపార్టెంట్ దేవుడు కాబట్టి ఆ దేవుడికి కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలి. పోషమ్మకు సక్సెస్ఫుల్గా కొబ్బరికాయ కొట్టేసాం. ఇప్పుడిక మన సమ్మక్క పూజని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే నేను సమ్మక్క పూజ విధానం చెప్తా. ఇక్కడ ఫోటో ఉండే ఆ ఫోటో తీసుకొని మా మమ్మీ పూజిస్తుంది. ఆ పూజ ఇచ్చేది మేము చూపిస్తాం. ఇదంతా సమ్మక్కకు కావాల్సిన పూజ సామాన్ ఏంటంటే 2 కొబ్బరికాయలు, మన ఒక 1/2 కిలో బియ్యం తీసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసి ఆయిల్ లాగా కలపాలి. దేవుడికి గద్దెల దగ్గర సమర్పించడానికి మన బెల్లం అయితే 1/2 కిలో తీసుకున్నాం. 2 తల్లికి 2 బిళ్ళకి పసుపు కుంకుమ ఇంకా ప్లస్ మన 2 పచ్చి కొబ్బరి, 2 కొబ్బరికాయలు, ఇంకా నేనైతే బోనం అన్నం వండుతున్నా. గోడకి మనం దేవుడిని గోడకైతే పెట్టాలి, బొట్లు పెడతాం అన్నమాట. సో దాన్ని జాజితోటి మంచిగా అలంకరించుకుందాం. జాజి మంచిగా పెట్టేసి మన బొట్లతోటి అలంకరించుకోవాలి. దేవుడిని మన పసుపుతోటి అలంకరించుకుందాం. పసుపు ఇంకా కుంకుమతోటి బొట్లు పెట్టాలి. ఫోటోనైతే మంచిగా ఒకసారి తుడుచుకుందాం వాటర్ తోటి. ఫోటో ఉన్న ఇది మాత్రం పక్కా చేయాలి. దేవుడికి గోడకి కొంచెం జాజి అని దొరుకుతుంది. ఆ జాజిని తీసుకొని మంచిగా రౌండ్ సర్కిల్గా వేసుకొని ఎప్పుడైనా పసుపుతోటి అడ్డంగా బొట్లు పెట్టాలి. కుంకుమ కూడా ఇలా మంచిగా అలంకరించుకోవాలి. చూడండి బొట్లతోటి దేవుడిని అయితే అలంకరించాం. ఇప్పుడు ఈ ఫోటోకి కూడా బొట్లు పెట్టాం. ఫోటోకి కూడా మంచిగా కుంకుమని పెట్టేసుకోవాలి. ఇప్పుడు సమ్మక్క ఫోటోని పెట్టేసుకొని ఇప్పుడు సమ్మక్క సారక్కి పూలు పెట్టేద్దాం. ఫోటోకి సమ్మక్కకి పూలమాల వేసాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. మేము పోయిన సంవత్సరం దేవుడికి పెట్టిన కుంకుమ పసుపు ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడైనా పెట్టేసుకోవాలి. 2 కుంకుమ బరణులు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పసుపు కుంకుమ నింపుకోవాలి. దేవుడిది పసుపు ఇంకా కుంకుమ. పసుపు కుంకుమ పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా బెల్లం బోట్లను కూడా పసుపు కుంకుమతో బంగారం బోధిస్తుంది అనాలి. బెల్లం బోట్లు అన్నది బంగారం బోధిస్తుంది. ఇప్పుడు మనం మన కొబ్బరికాయకి కూడా సేమ్ పసుపు అడ్డంలోనే పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పూజించుకొని పెట్టేసుకోవాలి. అవుతుంది కదా, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. రైస్ అవుతుంది. మన బియ్యంలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి దేవుడికి బియ్యం హాయ్ హలో అందరికీ. ఈరోజు మేమైతే సమ్మక్కని చేసుకుంటున్నాం. సమ్మక్కని మంచిగా పూజించుకున్నాం. తర్వాత సమ్మక్కకు కావాల్సిన బెల్లం 2 కుడుకలు కోకలు ఖర్జూరాలు, 11 రూపీస్ కాయిన్స్, 2 కొబ్బరికాయలు ఇవన్నీ వేసుకున్నాం. తర్వాత మన శారీ పెట్టిన ఒక 5 ఎల్లో రైస్ తోటి పెరుగు
పెరుగు వేసి పెట్టినాం. ఇంకా కోడి కుంకుమ పోసుకొని పెట్టుకోవాలి కుంకుమ బాటిల్లో. అల్లు మాకు పని వస్తే నాకు డ్రెస్ కొనిస్తారట, తొందర వచ్చేటట్టు చూడని మొక్కు. ఎత్తు బంగారం ఎత్తు. చిన్న ఏ ఊళ్ళో ఉన్నావు? చిన్న భక్తి శ్రద్ధలతో ఏం మొక్కినాం? జేదని ఏం మొక్కినాం? కళ్ళు తాగితే బొట్టు పెట్టు, మంచిగా అన్నం పెట్టు. తల్లి చూసుకో, అంతా చూసుకో. ఏమన్నా తక్కువ అయిందా? కొబ్బరికాయలు కూడా భయపడతాం. మేమైతే సమ్మక్కకి ఇప్పుడు జాతర కాబట్టి శారీ పెడతాం. 2 లైనింగ్ పీసెస్ పెట్టాలి. ఇంకా కొబ్బరికాయలు 2, కోకలు ఖర్జూరాలు, బెల్లం, బియ్యం, ఇంకా పసుపు కుంకుమ అన్నీ అలా